ప్రత్యేకమైనటువంటి దినమున దేవుని పాద సన్నిధిలో సాగిలపడడానికి ప్రభు మనకిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి ఒకసారి పక్కన వాళ్ళ కొందనాలు చెప్పండి. సీరియస్గా ఉన్నట్టున్నారు కదా కొంచెం. దేవుని మందిరానికి వచ్చాం. ఏదో పోగొట్టుకున్న వారిలా కాకుండా కొంచెం ప్రశాంతంగా క్షేమమును అనుభవించగలిగిన స్థలం కదా. దేవుని సన్నిధిలో ప్రత్యేకంగా ఉందాం. దేవుని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయం 19వ వచనం. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసము రాయించి సిలువ మీద పెట్టించెను చాలని. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేసిన సమయంలో ఆ సిలువ మీద INRI అనేటువంటి అక్షరాలు కనిపిస్తూ ఉంటాయి. INRI అనేటువంటి అక్షరాలు. దాని మీనింగ్ ఏంటి అంటే, నజరేయుడైనటువంటి యేసు యూదులకు రాజు అని. యూదులు ఎవరైనా కానీ రాజస్థానం కోరుకుంటే ఊరుకోరు, శిక్షిస్తారు. యేసు ప్రభువారు సువార్త పరిచర్య చేసిన దినాల్లో నేను యూదులకు రాజును అన్నాడు. ఆ మాట కోసం ఆయన్ని సిలువేసి ప్రజలందరూ గ్రహించినట్లుగా నజరేతులో నుండి వచ్చినటువంటి యేసు యూదులకు రాజంట అనేటువంటి అర్థం వచ్చినట్లుగా INRI అనేటువంటి అక్షరాలు కలిగినటువంటి ఒక బోర్డును ఆయన తల పైన సిలువ మీద అరేంజ్ చేయటం చూస్తూ ఉంటాం. మనము సిలువ బొమ్మను చూస్తే ఆ బొమ్మ మీద INRI అనేటువంటి పదాలు కనిపిస్తూ ఉంటాయి. ఈయన ఎక్కడి నుండి వచ్చాడు యూదుల రాజుగా ఉండడానికి అంటే నజరేతులో నుండి వచ్చాడు అని. ఎక్కడి నుండి వచ్చాడు? నజరేతులో నుండి వచ్చాడు. ఈరోజు ధ్యానాంశము నజరేతు. యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి పునరుద్ధానులుగా లేపబడిన తరువాత ఆయన శిష్యులు కొన్ని అద్భుతమైన కార్యాలు జరిగించారు. పేతురు, యోహాను ఆరాధన జరిగేటువంటి శృంగారపు దేవాలయం దగ్గరికి వెళ్ళారంట. అక్కడ భిక్షం అడుక్కుంటున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. వీరిని చూచి నాకేదైనా కానీ బహుమానం ఇస్తారనేటువంటి ఆశతో ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళు అంటారు, మా దగ్గర వెండి బంగారం ఏమీ లేవయ్యా, కానీ మేము కలిగి ఉన్నటువంటి దాన్ని నీకు ఇస్తాం. నజరేయుడైన యేసు నామంలో నువ్వు లేచి నడువను. గట్టి స్తోత్రం చెప్పండి. నజరేయుడైన యేసు నామాన్ని అక్కడ ఉపయోగిస్తే తనకున్నటువంటి ప్రతి వ్యాధి నుండి విడుదల పొంది వాడు దిగ్గున లేచి నడవటం ప్రారంభించాడు. ఆ నజరేతు అనేటువంటి దానికి అంత శక్తి ఆడ నుండి వచ్చింది. నజరేయుడైన యేసు అనేటువంటి పదంలో అంత ప్రభావం ఎందుకు వచ్చేసింది? అసలు నజరేతు ఎటువంటిది, దేవుడు దానికి ఎటువంటి స్థానాన్ని ఇచ్చాడో వాక్య భాగంలో నుండి కొన్ని మాటలను మనం ధ్యానించడానికి సిద్ధపడదాం. యేసు ప్రభువారు సువార్త పరిచర్య ప్రారంభించి తన శిష్యులను సిద్ధపరచుకుంటూ ఉన్నాడు. శిష్యులను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నప్పుడు అక్కడ ఒక సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. నతనీయేలు అనేటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాట. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 46వ వచనం. ఫిలిప్పు నతనీయేలును కనుగొని నతనీయేలుతో మాట్లాడుతూ, మేము ప్రవక్తలు, ధర్మశాస్త్రము, మోషే ఎవరి గురించి రాశారో
ఆ వ్రాయబడినటువంటి ఆ వ్యక్తి ఎవరో, ఆయనను మేము కనుగొన్నాం, ఆయన ఎవరో కాదు, నజరేయుడైన యేసు, ఆయనను మేము కనుగొన్నాము అని చెప్పి ఫిలిప్పు నతనీయేలుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, నతనీయేలు మాట్లాడుతున్నటువంటి మాట చదువుతారా? అందుకు నతనీయేలు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? చాలండి. నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలుగుతుందా? నతనీయేలు మాట్లాడుతున్న మాట, నజరేతులో నుండి ఏదైనా రాగలుగుతుందా? ఒక మంచి కార్యము, మంచి అనుభవం ఏదైనా. శిష్యులు అంటారు, మా దగ్గర ఏ ఆస్తి ఐశ్వర్యాలు లేవు, వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ మా దగ్గర ఒకటి ఉంది, అదే నజరేయుడైన యేసు నామం. గట్టి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మేము నజరేయుడైన యేసు నామమును ఉచ్చరిస్తూ ఉన్నాం. ఇదిగో యూదుల రాజు నజరేయుడైన యేసు అని సిలువ మీద పై విలాపను రాశారంట. నతనీయేలు అంటాడు, నజరేతులో నుండి మేలుకరమైనటువంటిది, నజరేతులో నుండి క్షేమాన్ని కలగజేయగలిగినటువంటిది, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలుగుతుందా? నతనీయేలుకు ఒక డౌట్ వచ్చింది. ఎందుకని నజరేతులో నుండి మంచిది ఏది రాదని నతనీయేలు మాట్లాడుతూ ఉన్నాడు అంటే, నజరేత్ ఎటువంటిదో కొన్ని మాటలు చూద్దాం. ఆ దినాల్లో గలిలయ అనేటువంటి ప్రాంతంలో, ఆ ప్రాంతానికి కొన్ని అనుసంధానంగా ఉన్న గ్రామాల్లో ఈ నజరేతు అనేటువంటిది ఉంటుంది. మనం గనక చుండూరు మండలం అంటే, చుండూరు మండలంలో కొన్ని గ్రామాలు ఉన్నట్లుగా, సింపుల్గా బయటికి వెళ్తే మనం ఏం చెప్తామంటే చుండూరు అని చెప్తాం. చుండూరులో అంబేద్కర్ నగర్ ఉంది, చుండూరులో మున్నంగివారిపాలెం ఉంది, అవునా? ఇవన్నీ కలిసి ఉంటాయి. మున్నంగివారిపాలెం వాళ్ళు కనుక ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు, మీదే ఊరు అంటే చుండూరు అంటారా, మున్నంగివారిపాలెం అంటారు? చుండూరు అంటారు. అంబేద్కర్ నగర్ వాళ్ళు మాది అంబేద్కర్ నగర్ అని అంటారా? లేదు, చుండూరు అని చెప్తారు. అలాగే గలిలయ అనేటువంటి ప్రాంతంలో కొన్ని గ్రామాలు కలిసి ఉన్నాయి. ఆ కలిసి ఉన్నటువంటి గ్రామాల్లో నజరేతు అనేటువంటి గ్రామం ఒకటి ఉంది. ఈ గ్రామాన్ని ఎందుకు విలువ లేనటువంటి దానిగా, ఎందుకు నతనీయేలు ఆ గ్రామంలో నుండి ఒక విలువైంది, ఒక మంచిది, ఒక శ్రేష్టమైంది ఎందుకు రాగలుగుతుంది అన్నాడు అంటే, ఆ నజరేత్ ఎటువంటిదో కొన్ని మాటలు వాక్య ధ్యానంలో నుండి చూద్దాం. చూడండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూచుచున్నారు, మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించుచూ ఉన్నది. చీకటిలో నడుచు జనులు. నజరేతు ఎటువంటిది అంటే చీకటి కలిగినటువంటి ప్రాంతం. అది ఏ విధమైన క్షేమము లేనటువంటిది. మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనం. యేసు గలిలయ సముద్ర తీరమున వచ్చుచుండగా పేతురు అనబడినటువంటి సీమోను, 4వ అధ్యాయం 16వ వచనం, నజరేతుని విడిచి జబూలును నఫ్తాలి అను దేశముల ప్రాంతములో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చే కాపురం ఉండెను. జబూలును దేశమును నఫ్తాలి దేశమును యొర్దాను ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలకు గలిలయ 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 అనే ప్రాంతంలో నజరేతు అనేటువంటి ఒక గ్రామం కూడా ఉంది. ఆ ప్రాంతం ఎలాగుంది అంటే చీకటిది. ఏ ప్రాంతం ఇది? చీకటిది. రెండవ మాట, అది మరణ ఛాయ కలిగినటువంటి ప్రాంతం. నతనీయేలు ఎందుకని నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలుగుతుందా అనేటువంటి అనుమానం బయటకు తీశాడు అంటే, అది చీకటి కలిగినటువంటి ప్రాంతం అంట. ఏ విధమైన క్షేమము లేనటువంటి ప్రాంతం, వెలుగు సంబంధులతో సహవాసము లేనటువంటి ప్రాంతం. చీకటి కలిగిన ప్రాంతం అంటే సూర్యోదయం కలగనటువంటి దాని కాదు.
చీకటి కార్యాలకి అలవాటు కలిగినటువంటి ప్రాంతం అది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 1వ వచనంలో రాయబడుతుంది, అపరాధముల చేత పాపముల చేత మీరు బ్రతికి ఉన్నాం. మరి వాక్యం చెప్తుంది మీరు చచ్చిన వారు అని. కారణం ఏంటి అంటే మన లోపల చీకటి కార్యాలు ఉన్నాయి. దేవునికి వ్యతిరేకమైన జీవన విధానం మానవునిలో ఉంది. దేవునికి వ్యతిరేకమైన నడవడిక మానవునిలో ఉంది. అలాగే నజరేతులో గలిలయ అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చీకటికి అలవాటైపోయారంట. చీకటిలో నడిచే అనుభవాలు, చీకటి కార్యాలు వారిలో ఉన్నాయి. ఈ చీకటిలో ఉన్నటువంటి వారి గురించి వాక్యం మాట్లాడుతుంది. చీకటిలో నడుచు జనులు గొప్ప, యేసుక్రీస్తు ప్రభువారు నజరేతులో నుండి వచ్చాడు ఈ చీకటిలో ఉన్న వారికి వెలుగుని ప్రకాశింప చేయటానికి. అదే ఇప్పుడు మనం చదువుతూ ఉన్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 16-17 వచనాల్లో 16వ వచనం కింద వచనాలు చదివితే, జబూలూను దేశమును నఫ్తాలి దేశమును యొర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుని ఉన్న వారికి వెలుగు ఉదయించిన. గట్టి స్తోత్రం చెప్తారా? ఈ నజరేతు అనేటువంటి ప్రాంతం ఎటువంటిది అంటే చీకటి కలిగినది. మంచి ప్రాంతము కాదు, క్షేమకరమైన ప్రాంతము కాదు. ప్రజలు చెడు కార్యాలకి, దొంగతనం ఎప్పుడు చేస్తారు? పగల రాత్రి. మోసం ఎక్కువగా ఎప్పుడు జరిగింది? మర్డర్లు, చీకటి కార్యాల కొరకు అంట. ఇదిగో వ్యర్థమైన కార్యాల కొరకు చేసేటువంటి వారందరూ చీకటి ఎప్పుడు పడిద్దని ఎదురు చూస్తారంట. ఆ కీర్తన గ్రంథంలో రాయబడుతుంది, సంధ్య వేళ కొరకంట పాపం చేసేవారు ఎదురు చూస్తారంట. చీకటి ఎప్పుడు సూర్యోదయం సూర్యాస్తమయం అవుతుంది, ఎప్పుడు చీకటి పడుతుందని పాపం కొరకు పరుగులెత్తేవారంట చీకటి కొరకు ఎదురు చూస్తారు. ఈ నజరేత్ అనేటువంటి గ్రామము కూడా, ఈ గలిలయ ప్రాంతం అంతా చీకటి కార్యాలకు అలవాటు అయిపోయినటువంటిది. వారికి వెలుగు ప్రకాశింప చేయడానికి యేసయ్య ఈ లోకంలోనికి వచ్చాడంట. హల్లెలూయా. చీకటిలో ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూచారు. మరణపు ప్రదేశంలో జీవించేటువంటి వారు, మరణపు అంచుల్లో మరణ ఛాయల్లో జీవించేటువంటి వారికి దేవుడు గొప్ప జీవపు వెలుగుని ప్రకాశింపజేశాడు. దేవుని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. 2వ అనుభవాన్ని చూద్దాం. చూడండి వాక్య భాగంలో నజరేతు ఎటువంటి ప్రాంతం? ఒకటి చీకటి కలిగినటువంటి ప్రాంతం. 2వది రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం చదువు. చదువు గట్టి చదువు. తూరు రాజు అయినటువంటి హీరాము సొలొమోను కోరినంత మటుకు దేవదారు మ్రాణులను, సరళ వృక్షపు మ్రాణులను, బంగారమును అతనికి ఇచ్చి ఉన్నందున సొలొమోను గలిలయ దేశమందున్న 20 పట్టణములను హీరామునకు అప్పగించను. బాగా గమనించండి. సొలొమోను దేవుని మందిరాన్ని కట్టి ఆ మందిర పనిని సంపూర్తి చేశాడు. మందిరము నిర్మించబడింది, మందిర పని సంపూర్తి అయిపోయింది. చాలా సంతోషం. అయితే ఈ మందిరానికి హీరాము అనేటువంటి ఒక వ్యక్తి సహకారాన్ని అందించాడు. ఆ మందిరానికి కావాల్సినటువంటి దేవదారు మ్రాణులను, సరళ వృక్షపు మ్రాణులను, బంగారమును దేవుని మందిర పని కొరకు బహుమానంగా తీసుకుని వచ్చాడు, అర్పణగా తీసుకొచ్చాడు. కొన్ని మ్రాణులను, బంగారాన్ని, దేవుని పని జరుగుతూ ఉంది, మందిర పని జరుగుతూ ఉంది. కాబట్టి ఈ మందిరంలో నాకు కూడా ఒక భాగం ఉండాలి, ఈ మందిర పని నా భాగం కూడా ఉండాలి, నేను కూడా అర్పణ ఇవ్వాలని చెప్పి హీరాము అనేటువంటి వ్యక్తి ఇదిగో సరళ వృక్ష మ్రాణులను, దేవదారు మ్రాణులను, బంగారమును దేవుని మందిరానికి కానుకగా తీసుకొని వచ్చాడు. వీటిని తీసుకొని దేవుని మందిర పని సంపూర్తి చేశాడు సొలొమోను. మందిర పని సంపూర్తి అయిపోయిన తరువాత హీరాము వెళ్తూ ఉన్నప్పుడు
నువ్వు ఒట్టిగా వెళ్ళొద్దు, నీకు నేను కొంత బహుమానం ఇస్తానని చెప్పి కొంత బహుమానాన్ని ఇచ్చాడు. ఏంటి బహుమానం అంటే, గలిలయ అనేటువంటి ప్రాంతంలో 20 పట్టణాలు ఉన్నాయంట. ఆ పట్టణాలని సొలొమోను హీరాముకి బహుమానంగా ఇచ్చాడు. హీరాముకి సంతోషం వేసింది. నేను దేవుని పని చేస్తే రాజుగారు నన్ను వ్యర్థంగా పంపించలేదు, నాకు బహుమానంగా కొన్ని పట్టణాలను ఇచ్చాడు. ఈ పట్టణాల మీద ఉన్న ఆస్తి, ఈ పట్టణాలన్నీ నా సొంతమని సంతోషంతో వెళ్తూ ఆ పట్టణాలు ఎలాగొన్నాయో చూడాలని ఆశ కలిగిందంట. ఆ పట్టణాలు చూడటానికి వెళ్ళాడు. ఆ పట్టణాలు ఎలాగున్నాయి, రాజుగారు నాకు బహుమానంగా ఇచ్చాడు. రాజుగారి బహుమానం అంటే అల్పమైందా గొప్పదా చెప్పండి? రాజుగారు గొప్ప బహుమానం ఇస్తాడా లేక సింపుల్గా ఇచ్చేస్తాడా? గొప్ప బహుమానమే. కొన్ని పట్టణాలని బహుమానంగా ఇచ్చాడు కాబట్టి ఆ పట్టణాలు ఎలాగుంటాయో చూద్దామని రాజు ఆశ కలిగింది హీరాముకి. ఆ పట్టణాలు చూడటానికి వెళ్ళాడు. ఆ పట్టణాలు ఎలాగున్నాయి కింద వచనం చదువుతారా? చదువుమా. తూరు నుండి రాగా అవి అతని దృష్టికి అనుకూలమైనవి కాక అనుకూలమైనవిగా కనబడలేదు కనుక నీవు నాకు ఇచ్చినటువంటి ఈ పట్టణములు ఏ పాటివనెను? నేటి వరకు వాటికి కాబూల్ అనేటువంటి పేరు. హీరాము 240 మణుగుల బంగారమునకు, దేవుని స్తోత్రం చెప్పండి, 200 మణుగుల బంగారము రాజునకు పంపి. ఇంత కానుకిచ్చిన వ్యక్తికి సొలొమోను రాజు ఏ బహుమానం ఇచ్చాడు అంటే కాబూల్ అనేటువంటి ప్రాంతాన్ని ఇచ్చాడంట. కాబూల్ అంటే నిష్ప్రయోజనము. కాబూల్ అంటే నిష్ప్రయోజనము. ఇది పనికిరానటువంటిది. నాకు ఇచ్చిన ఆ పట్టణాలని చూద్దామని వెళ్తే ఆ పట్టణాలు ఎలాగున్నాయి? సుమారుగా 20 పట్టణాలు ఇచ్చాడు. ఇది నా సొంతమే కాబట్టి నాకు సంతోషంగా ఉంది. ఒకసారి పట్టణాలు చూద్దామని పోతే నిష్ప్రయోజనమైనటువంటిది. నజరేత్ ఎటువంటిది అంటే నిష్ప్రయోజనము, అంటే ఏ విధమైన ప్రయోజనము లేనటువంటిది, ఏ విధమైన క్షేమము, ఏ విధమైన సంతోషము, ఏ విధమైన ఆశీర్వాదము లేనటువంటి ప్రాంతం ఇది. అందుకే నతనీయులు అంటాడు, నిష్ప్రయోజనమైన ప్రాంతంలో నుండి మంచిది రాగలుగుతుందా? నజరేతులో నుండి ఏదైనా మంచిది రాగలుగుతుందా? కాబూల్ అనేటువంటి పేరుగాంచినటువంటి ప్రాంతం నిష్ప్రయోజనకరమైనటువంటిది, ఎందుకు పనికిరానటువంటిది, విలువ లేనటువంటి ప్రాంతం ఇది. ఎందుకు పనికిరానటువంటి ఈ ప్రాంతాన్ని నాకు రాజుగారు బహుమానంగా ఇస్తాడా? ఇది నాకు అవసరం లేదని రాజుగారి దగ్గర పోయి మాట్లాడుతూ ఉన్నాడు. రాజా, 20 పట్టణాలు ఇచ్చావు, సంతోషమే, కానీ ఎందుకయ్యాయి? నిష్ప్రయోజనమైనవి, చీకటి కలిగినటువంటివి, క్షేమము లేనటువంటివి. ఈ ప్రాంతాల్లో నివసించడం కంటే ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళి జీవనాన్ని కొనసాగించడం బెస్ట్ కదా. ఇది మంచి ప్రదేశం కాదు కదా. ఇటువంటి ప్రాంతాల నాకు ఇచ్చేది. పనికిరాని ప్రాంతాలుగా పేరుగాంచిన ఈ గలిలయ, నజరేత్ అనేటువంటి ప్రాంతాలని నాకు బహుమానంగా ఇస్తావా? నేను ఎంత బంగారం ఇచ్చానో తెలుసా? ఇంతగా నీకు బహుమానాన్ని తీసుకొస్తే నాకు ఇటువంటిది ఇచ్చేది. ఇది నాకు అవసరం లేదని చెప్తా ఉన్నాడు. నిష్ప్రయోజనకరమైనటువంటిది. ఈ నిష్ప్రయోజనకరమైన దాన్ని దేవుడు ఎలాగ చేశాడో తెలుసా? నజరేత్ అని పేరు ఉచ్చరిస్తే అద్భుతమైన కార్యాలు జరిగినాయి అంట. హల్లెలూయా, హల్లెలూయా. నజరేయుడైన యేసు నామమును ఉచ్చరించగానే దయ్యములు పారిపోతూ ఉన్నాయి, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నిష్ప్రయోజనకరమైన దానిని ప్రయోజనకరమైన దానిగా, శక్తి కలిగినటువంటి దానిగా, బలమైనటువంటి దానినిగా దేవుడు మార్చేశాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయంలోనికి రండి. మొదటి వచనం, యెషయా గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనం. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున
జబూలును దేశమును, నఫ్తాలి దేశమును అవమానపరచెను. అంత్యకాలమున సముద్ర ప్రాంతమును అనగా యొర్దాను అద్దరిని, అన్యజనులు గలిలయ ప్రదేశమును ఎలాగ చేశాడు ఆయన? ఎలాగ చేశాడు? 2 చేతుల స్తోత్రం చెప్పండి. చీకటి కలిగిన దేశం, నిష్ప్రయోజనకరమైనటువంటి దేశం, అవమానకరమైనటువంటి దేశం ఈరోజు మహిమ కలిగిన దేశంగా మారిపోతూ ఉందంట. గలిలయ ప్రదేశమును, అవమానకరమైన ప్రదేశమును, ఇదిగో విలువ లేనటువంటి ప్రదేశమును, నిష్ప్రయోజనకరమైన ఈ ప్రదేశమునంట దేవుడు మహిమ కలిగిన దానిగా చేశాడు. మహిమ కలిగిన దానిగా మార్చేశాడు. నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఆ గ్రామంలో నుండి, ఆ ప్రాంతంలో నుండి వచ్చాడు. ఇప్పుడు చీకటి మహిమగా మారిపోయింది. నిష్ప్రయోజనం, ఇదిగో పనికిరానటువంటిది ప్రభావం కలిగిన దానిగా, మహిమ కలిగిన దానిగా మారిపోతా ఉంది. దేవుని స్తోత్రం చేద్దామా. 1 నజరేతు చీకటి ప్రాంతం, 2 నజరేతు నిష్ప్రయోజనకరమైనటువంటి ప్రాంతం. ఈ చీకటి ప్రాంతంలో దేవుడు వెలుగుని ప్రకాశింపజేశాడు. నిష్ప్రయోజనకరమైన దాన్ని మహిమ కలిగిన దానిగా మార్చేశాడు. 3వ అనుభవం నజరేతు ఎటువంటిది? లూకాసు వార్త 4వ అధ్యాయం, లూకాసు వార్త 4వ అధ్యాయం 14వ వచనం చదువుమా. ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనతనుంది వారి సమాజ మందిరములో బోధించుచూ వచ్చాను. ఆయన గలిలయ ప్రాంతానికి వెళ్ళాడు, నజరేతుకు వెళ్ళాడు. అక్కడ దేవుని వాక్యమును బోధిస్తూ ఉన్నాడంట. ఆ ప్రజలు ఆ దేవుని వాక్యమును వింటున్నటువంటి వారు సంతోషిస్తూ ఉన్నారు. అందరూ ఆయన్ని గొప్ప ఘనపరుస్తూ ఉన్నారు. ఇదిగో ఈయన చక్కని మాటలు చెప్తా ఉన్నాడు, మంచి మాటలను బోధిస్తూ ఉన్నాడని చెప్పి ఆయనను ఏం చేస్తూ ఉన్నారు? ఘనపరుస్తూ ఉన్నారు. కింద మాట, తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చాను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా దేవుని యొక్క వాక్యము ఆయన చేతికి అందించబడింది. యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. ఆ మాటలను వివరిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని వారికి బోధిస్తూ ఉన్నాడు. అప్పుడు 22వ వచనం చదువుతారా? ఆ మాటలు వింటున్నటువంటి వారు, ఆయన గురించి మాట్లాడుతున్నటువంటి వారి గురించి ఒక సాక్ష్యం అక్కడ రాయబడతా ఉంది. చదువుతారా? 22వ వచనం. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగలిగిన మాటలకు ఆశ్చర్యపడిరి. దయగలిగిన మాటలకు ఆశ్చర్యపడిరి. ఒకసారి ఆయన ఘనపరిచారంట. దేవుని మాటలు వింటూ ఆశ్చర్యపడతా ఉన్నారు. ఈయన నజరేతులో నుండి వచ్చాడు కదా, నజరేడైన యేసు కదా, ఇంత అద్భుతకరంగా దేవుని మాటలను అందిస్తూ ఉన్నాడు, దేవుని వాక్యాన్ని వివరిస్తూ ఉన్నాడు, ఇదిగో స్వస్థతలు కలగజేస్తూ ఉన్నాడు, ఘనకార్యాలు చేస్తూ ఉన్నాడు అని చెప్పి ఆయన మాటలకు ఆశ్చర్యపడతా ఉన్నారు. ప్రజలందరూ సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. గొప్ప నజరేతులో నుండి వచ్చినటువంటి యేసు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తూ ఉన్నాడని, స్వస్థతలు జరిగిస్తూ ఉన్నాడని, ఇదిగో మేలులు చేస్తూ ఉన్నాడని చెప్పి ఇదిగో దేవుణ్ణి ఘనపరచడం ప్రారంభించారు. యేసయ్యని ఘనపరుస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఆయన గురించి ప్రజలకి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు, ఈయన గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడని. మంచిదే. ఇప్పుడు రండి వాక్య భాగంలో 28వ వచనం. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆ మాటలు విని ఆగ్రహముతో నిండుకొని లేచి ఆయనను పట్టణములో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందులుగా పడద్రోయవలనని తమ పట్టణము కట్టబడిన కొండపేట వరకు ఆయన్ను తీసుకొని పోయిరి. చాలు, బాగా గమనించండి.
ఆయనను ఘనపరిచారు, ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు, ఆయన మాటలకు ఆశ్చర్యపడ్డారు. ఇంకా 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 యేసు ప్రభువారి వాక్యాన్ని బోధిస్తూ ఉంటే వాళ్ళ హృదయాలకు వ్యతిరేకమైన బాధ వచ్చేసిందంట. మనకి మంచి మాటలు చెప్తే, వాగ్దానాలు చెప్తే సంతోషం, ఆశీర్వాదం గురించి చెప్తే సంతోషం, దేవుడు మేలు చేస్తాడంటే సంతోషం. ఒకవేళ పాపం గురించి చెప్తే, దేవుడు సరి చేసుకోమన్న మాటలను చెప్తే, నీలో లోపం ఉందని హెచ్చరిక చేస్తే వారు కూడా అలాగే వాగ్దానాలు చెప్పినంత వరకు సంతోషంగా ఉన్నారు. వాక్యాన్ని ఆశీర్వాదపు అనుభవాలు చెప్పినంత వరకు సంతోషంగా ఉన్నారు. క్షేమకరమైన మాటలు చెప్పినంత వరకు సంతోషంగా ఉన్నారు. ఆయన గురించి గొప్ప సాక్ష్యం చెప్పారు, ఆయనను ఘనపరిచారు, ఆయనను హెచ్చించారు, ఆయన మాటలకు ఆశ్చర్యపడుతూ ఉన్నారు. ఇప్పుడు వాక్యం అంట హృదయాన్ని గుచ్చుకుంటూ ఉంది. ఆయన మాటలు వింటున్న వారికి హృదయము గాయం చేస్తూ ఉందంట. ఇక తాళలేకపోయారు. కృతజ్ఞత లేనటువంటి వారు ఎవరండి వీళ్ళు? కృతజ్ఞత లేనటువంటి వారు, తిరుగుబాటు చేసే తనం కలిగిన వారు. తిరుగుబాటు చేసే తనం వారిలో ఉంది. ఒకప్పుడు ఘనపరిచిన వారే, ఒకప్పుడు సాక్ష్యం ఇచ్చిన వారే, ఒకప్పుడు ఆయన మాటలకు ఆశ్చర్యపడిన వారే ఈరోజు తిరుగుబాటు చేయటం ప్రారంభించారు. 28వ వచనంలో రాయబడుతుంది, వారందరూ ఆయన మాటలు విని ఆగ్రహముతో నిండుకున్నవారు. ఆశ్చర్యపడిన వారే కదా. ఒకప్పుడు ఆయన మాటలు విని ఆయన ఘనపరిచిన వారే కదా. ఒకప్పుడు ఆయన మాటలు విని ఆయనకి సాక్ష్యం ఇచ్చిన వారే కదా. ఒకప్పుడు ఆయన మాటలు విని సంతోషించిన వారే కదా. ఆయనను గొప్ప చేసిన వారే కదా. ఆయన మాటలను బట్టి సమాజంలో ప్రజలకు తెలియపరిచిన వారే కదా. ఈ రోజున ఆయన మాటలు విని ఏం చేస్తున్నారంట? ఆగ్రహంతో నింపబడిపోయారు. కోపం వచ్చేసింది. ఆయన మాటలకు లోబడగలిగిన అనుభవం వారిలో లేదు. నజరేతు ఎటువంటి వారంటే కృతజ్ఞత లేనటువంటి ప్రజలంట. కృతజ్ఞత లేనటువంటి వారు ఆయన మాటలకు ఆగ్రహించి ఏం చేస్తున్నారు? ఆయనను వెళ్ళగొట్టి ఎత్తైన స్థలంలో నుండి తల్లక్రిందులుగా క్రింద పడవేయ వాళ్ళని ఆయనంట కొండపేట వరకు తీసుకుని వెళ్ళటానికి సిద్ధపడ్డారు. ఒకప్పుడు మేలు పొందారు, ఒకప్పుడు ఆయన మాటలు విని ఆయన ఘనపరిచారు, ఆయన మాటలకు ఆశ్చర్యపడ్డారు, ఆయన గురించి ప్రజలకు సాక్ష్యం ఇచ్చారు. ఈరోజు వాక్యపు లోతుల్లోనికి వెళ్తూ ఉన్నప్పుడు, వాక్యము హృదయాలను గుచ్చుతూ ఉన్నప్పుడు, ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు మమ్మలను ఏలెత్తి చూపించేవాడా, మమ్మలను సరి చేసుకోమనేవాడా అని చెప్పి దేవుని మీద వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించారు. కృతజ్ఞత లేనటువంటి వారు. నజరేతు యొక్క అనుభవం ఎటువంటిది అంటే కృతజ్ఞతాహీనులు, కృతజ్ఞత లేనటువంటి వారు. అందుకనే నతనీయులు అంటాడు, కృతజ్ఞత లేని ప్రజల్లో నుండి మంచివారు రాగలుగుతారా? ఘనకార్యాలు అనుభవించి కృతజ్ఞత లేకుండా జీవించే జీవితం కలిగిన ప్రజల్లో నుండి ఏదైనా మేలైంది రాగలుగుతుందా? ఒక మంచివాడు రాగలుగుతాడా? ఆ ప్రజల యొక్క స్వభావం, ఆ ప్రజల యొక్క నడవడిక, ఆ ప్రజల యొక్క అనుభవాలని వేరుగా ఉంటాయి కదా. ఇటువంటి వారిలో నుండి మేలు అనుభవించినంత కాలం అనుభవించి ఇదిగో మరలా కీడును చేసే అనుభవం కలిగిన ఈ ప్రజల్లో మంచిది రాగలుగుతుందా? యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రజల్లో నుండి సర్వ మానవాళికి మేలును చేయగలిగిన వాడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. హల్లెలూయా. మూడవ అనుభవం కృతజ్ఞత లేనటువంటి వారు లేక తిరుగుబాటు చేసేటువంటి స్వభావం కలిగిన వారు. నాలుగవ అనుభవం చూద్దామా వాక్య భాగాల్లో. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనం. నజరేతును విడిచి జబులూను, నఫ్తాలి
అను దేశముల ప్రాంతంలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. జబూలూని దేశము, నఫ్తాలి దేశము, యొర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయ దేశం. ఏ ప్రాంతం ఇది? అన్యజనులు నివసించేటువంటి గలిలయ. అన్యజనులు సహవాసం చేసేటువంటి అనుభవాలు కలిగింది. దేవుణ్ణి ఆరాధించే ప్రజలు కాదు అక్కడ ఉంది. లోక సంబంధమైన సహవాసం కలిగిన వారు, దేవునికి వ్యతిరేకమైన జీవిత విధానాన్ని కలిగినటువంటి వారు, అన్యజనుల ఆచారాలు, మూఢ నమ్మకాలు, దేవుని యందు భయభక్తులు లేకుండా జీవించే అనుభవాలు కలిగినటువంటి ప్రజలు ఆ గలిలయ ప్రాంతంలో నివాసం ఉంటా ఉన్నారు. ఆ ప్రాంతంలో నుండి ఒక మేలైనది ఏదైనా వస్తుందా? విగ్రహ ఆరాధన కలిగిన అనుభవం, ఆచారాలతో కూడిన అనుభవం, ఇదిగో దేవునికి వ్యతిరేకమైన జీవన విధానం కలిగినటువంటి అనుభవం కలిగినటువంటి ఈ ప్రజల్లో నుండి మేలైంది రాగలుగుతుందా? ప్రియులారా, వాక్యం మాట్లాడుతూ ఉంది. నతనీయులు అంటాడు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలుగుతుందా? అది అన్యజనులు నివసించేది కదా, విగ్రహారాధికులు నివసించేది కదా, దేవునికి వ్యతిరేకమైన జీవన విధానం కలిగిన వారు నివసించేది కదా, దేవుని యందు భయభక్తులు లేనటువంటి వారు నివసించే ప్రాంతము కదా. ఈ ప్రాంతంలో నుండి క్షేమాన్ని కలగజేసేది రాగలుగుతుందా? ఈ ప్రాంతంలో నుండి మేలుకరమైనది ఏదైనా రాగలుగుతుందా? ఒకసారి చూద్దామా? అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 37వ వచనం. వానికి తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యోధా అని ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించెను. ఏం చేశాడంట? గలిలయ నుండి వచ్చిన ఒక వ్యక్తి ప్రజలను ప్రేరేపించాడంట. దేనికోసం? తిరుగుబాటు చేయటానికి. గలిలయ ప్రాంత ప్రజల యొక్క స్వభావం ఎటువంటిది? తిరుగుబాటు చేసే స్వభావం కలిగినటువంటి వారు, అన్యజనుల యొక్క ఆచారాలు కలిగినటువంటి వారు, అన్యజనులతో సహవాసం కలిగినటువంటి వారు. ఇటువంటి స్థితి కలిగినటువంటి వారిలో నుండి మేలుకరమైనది ఏదైనా రాగలుగుతుందా? మరొక మాట చూస్తారా? లూకాసు వార్త 13వ అధ్యాయం 2వ వచనం. ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున, గలీలందరికంటే ఒకప్పుడు గలిలయులు పాపులు. ఒక హింస జరిగింది. దాన్ని బట్టి యేసు ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, గలిలయులే పాపులంటే వారిని మించిన పాపులుగా మిగిలిపోయారు ప్రజలని. గలిలయ ప్రాంత ప్రజలు ఎటువంటి వారు అంటే పాపంతో నింపబడిపోయారంట. ఈ పాపంతో నింపబడిపోయినటువంటి ప్రజలు అన్యజనుల ఆచారాలు, అన్యజనుల సిద్ధాంతాలు కలిగిన వారు, దేవునికి వ్యతిరేకమైన జీవన విధానాన్ని కలిగినటువంటి ప్రజలు. అందుకే యోబు భక్తుడు ఒక మాట రాస్తాడు. 14వ అధ్యాయం, యోబు గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనంలో, పాప సహితుల్లో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. పాపంతో నింపబడిన ఈ ప్రజల్లో నుండి పాపము నుండి విమోచించగలిగిన వాడు, ప్రజల యొక్క పాపం నుండి విడిపించగలిగిన వాడు. మానవుని యొక్క నైజం పాపంతో నింపబడిపోయింది. ఈ పాపపు జీవితం కలిగినటువంటి ప్రజల్లో నుండి, పాపములో నుండి విడిపించగలిగిన వాడు రాగలుగుతాడా? ఒకవేళ వస్తే ఎంత మేలు. పాపరహితుడు పుట్టగలిగితే ఎంత మేలు. దేవుని బిడ్డలారా గమనించండి. అన్యజనుల ఆచారాలు కలిగినటువంటి వారు, విగ్రహారాధన కలిగినటువంటి వారు, దేవుని యందు భయభక్తులు లేనటువంటి వారు, పాపం చేసే అనుభవం కలిగిన వారు,
తిరుగుబాటు చేసే స్వభావం కలిగినటువంటి వారు, కృతజ్ఞత లేనటువంటి ఈ ప్రజల్లో నుండి రక్షించగలిగినటువంటి నజరేయుడైనటువంటి యేసు ఈ లోకంలోనికి వచ్చాడంట. హల్లెలూయా. నతనీయులు మాట్లాడుతూ అంటాడు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలుగుతుందా? ఇటువంటి ఘోరమైనటువంటి ప్రభావం కలిగినటువంటిది ప్రజలను ప్రేరేపించగలిగినటువంటి వారంట పాపం చేయటానికి, తిరుగుబాటు చేయటానికి ప్రేరేపించగలిగినటువంటి వారు, మోసం చేయటానికి ప్రేరేపించగలిగిన వారు, విగ్రహారాధన చేయటానికి ప్రేరేపించగలిగినటువంటి అనుభవాలు కలిగిన వారు. ఇటువంటి జీవితం అన్ని జనులు నివసిస్తున్న గలిలయ ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని చేస్తూ పాపపు నైజం కలిగిన వారై పాపపు జీవితంలో ఉన్నారు. వారిలో నుండి వచ్చిన ఒక అంకురమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. వారిలో నుండి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఇప్పుడు ఒక అద్భుతమైన కార్యం చేస్తా ఉన్నారు. మన వాళ్ళందరి కొరకు పాప సహితుల్లో నుండి పాపరహితుడిగా పుట్టి కలువరిగిరిలో మన కొరకు సిలువలో వేలాడాడు. ఆ సిలువ మీద పైన రాయబడతా ఉంది, నజరేయుడైన యేసు యూదులకు రాజు అని. ఆయన మనందరి కొరకు మన పాపములను భరించి కలువరి సిలువలో యాగమయ్యాడు. మన పాపములను భరించాడు ఆయన. అందరేమో పాపులుగా మారిపోతూ ఉంటే, అందరేమో కృతజ్ఞత లేని వారిగా ఉంటే, అందరేమో తిరుగుబాటు చేసేవారిగా ఉంటే, ఆ నజరేతులో నుండి వచ్చినటువంటి యేసయ్య మన వాళ్ళని రక్షించడానికి ఈ లోకంలో ఉద్భవింపచేసి ఇదిగో కలువరి సిలువలో మన కొరకు ప్రాణం పెట్టాడు. ఈ ప్రత్యేకమైనటువంటి దినముల్లో ఈరోజైనా ప్రభునందు విశ్వాసం ఉంచుతావా? పాప సహితుల్లో నుండి పాపరహితుడిగా పుట్టిన యేసయ్య వైపు చూడగలుగుతావా? నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య వైపు చూడగలుగుతావా? నీ జీవితాన్ని మార్చడానికి ఆ రోజున ఎలాగైతే చీకటి ప్రాంతంలోనికి వెలుగును ప్రకాశింపజేశాడో, నిష్ప్రయోజనకరమైనటువంటి భూమిని మహిమ కలిగిన దానిగా మార్చాడు, కృతజ్ఞత లేనటువంటి వారి కొరకై ప్రాణం పెట్టడానికి లోకంలోకి వచ్చాడు. ఈరోజు కూడా మన జీవితంలో కూడా అదే కనిపిస్తూ ఉంటాయి. నిష్ప్రయోజనకరమైన అనుభవాలు మనలో ఉన్నాయి, చీకటి కార్యాలు మనలో ఉన్నాయి, తిరుగుబాటు చేసే స్వభావం మనలో ఉంది. నజరేతులో ఉన్నటువంటి ఆ అన్యజనుల ఆచారాలు, నజరేతులో ఉన్నటువంటి పాపపు నైజం, ఆ అనుభవాలన్నీ మనలో కనిపిస్తూ ఉన్నాయి. వారు గొప్ప వెలుగును చూచారంట, ప్రభునందు విశ్వాసం ఉంచారంట, ఇదిగో రక్షకుని కనుగొనగలిగారు, ఆయన వైపు చూచారు. ఈరోజు మన జీవితాలు కూడా దేవుని బలిపేట మీద అర్పిద్దామా? మన కొరకై కల్వరిలో యాగమైన యేసయ్య వైపు చూస్తూ, మన కొరకు రక్తపు ముద్దగా మార్చబడిన యేసయ్య వైపు చూస్తూ, మన జీవితాన్ని ప్రత్యేకించడానికి కల్వరిలో రక్తమును కార్చిన యేసయ్య వైపు చూస్తూ ఆయన పాద సన్నిధిలో సాగిలి పడదాం. నిష్ప్రయోజనకరమైన నీ జీవితాన్ని మహిమకరంగా మారుస్తాడు ఆయన. చీకటిలో ఉన్న నీ బ్రతుకుని వెలుగుని ప్రకాశింపచేయగలిగిన స్థానంలోనికి తీసుకుని వస్తాడు. ఇదిగో పాపంతో ఉన్న మన బ్రతుకుల్ని మహిమ కలిగిన స్థానంలోనికి తీసుకొస్తాడు. దేవుని వైపు చూద్దాం, ఆయన పాదాలు పట్టుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.